ఈవినింగ్ టైంలో మా చెల్లితోటి ఏమైనా తినాలనిపిస్తుందని చెప్తే మా చెల్లి ఏమైనా తెప్పించిద్దేమో అనుకున్నా, కానీ మనమే అలా సరదాగా వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం పదండి అని చెప్పి ఇంకా మమ్మల్ని తీసుకొని వెళ్ళింది. నా ఫ్రెండ్స్ లోనే కాదు మా ఇంట్లో కూడా పానీపూరి పిచ్చోళ్ళు ఉన్నారు. అయితే ఫస్ట్ రిషి గాడు దహిపూరి అడిగాడు. వాడు అదృష్టం ఏంటంటే ఇక అప్పుడే అయిపోయిందంట. సర్లే ఇకేం చేస్తాను పానీపూరి తింటా అని చెప్పి ఇక అదే తిన్నాడు. మున్నగాడేమో కట్లెట్ తింటా అని చెప్పాడు. అది కూడా ఆలు సమోసా కట్లెట్ అనమాట. నాకు సమోసా ఇష్టమే, కట్లెట్ ఇష్టమే, కానీ ఆలు సమోసా కట్లెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకేమో ఆలు బజ్జీ తినాలనిపించి ఒక ప్లేట్ తీసుకుంటే అందులో చూసారు ఎట్లున్నాయో, రెండేమో మంచిగా ఉన్నాయి, రెండేమో సగం సగమే ఉన్నాయి. తర్వాత ఒక ప్లేట్ వడ కూడా తీసుకున్నాము. అయితే మా చెల్లి వీడియో తీస్తుంది కదా అని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నాను. మా చెల్లి వీడియో అయితే తీసింది కానీ ఆ వీడియో ఆన్ చేయాలన్న సంగతి మటుకు మర్చిపోయింది. తర్వాత మా రిషి ఉన్న వాళ్ళిద్దరు ఫ్రూట్ మిక్స్ జ్యూస్ కావాలని చెప్పి అడిగారు. ఇంకా నేను కూడా తాగి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి ఇక తాగుదామని అయితే వెళ్ళాము. ఈలోగా పింకీ కూడా ఆఫీస్ నుంచి వచ్చింది. ఇక అందరం అయితే తలా ఒక ఫ్రూట్ మిక్స్ జ్యూస్ అయితే తాగాము. పింకీ మా రిషి ఉన్న వాళ్ళిద్దరికి కిండర్ జాయ్ కొనుక్కొచ్చి ఇచ్చింది. అయితే ఎందుకు పింకీ వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలా అంటే వింటదా? నిజంగా చెప్తున్నా, మా రిషి ఉన్న వాళ్ళకి ఇలాంటివి కొనిచ్చాలంటే నాకు ఎందుకు అంత నచ్చదు, అందుకే తొందర కొనివ్వను కూడా. ఇక మా రిషి గడి ఫేస్ అయితే ఆ కిండర్ జాయ్ చూడగానే ఆనందంతో వెలిగిపోతుంది. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే.